ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: గిరిశిఖర గ్రామాలు అన్నింటికీ భవిష్యత్తులో రహదారులు వేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు రోడ్లను అభివృద్ది చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు గురైన వారికి ప్రాథమిక చికిత్స అందించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాన్ని భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో రాజధానిలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన అవసరం లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు: గిరిశిఖర గ్రామాలు అన్నింటికీ భవిష్యత్తులో రోడ్లు వేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. నందిగర్వు గ్రామంలో గిరిజనులతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గిరిజనుల కష్టాలు వినడానికి, సమస్యలు తీర్చడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కూటమి సర్కారు పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొంటూ, పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం? మన కూటమి ప్రభుత్వాన్ని మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసిన వినటానికి ఉన్నాం. మేము అందరం మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం. ఇక్కడ మీ కష్టం ఉన్నప్పుడు తీర్చడానికే కదా మాటామంతి అనే కార్యక్రమం. డోలీ మోతలతోటి గర్భిణీ స్త్రీలు వెళ్ళలేరు, ఆడపడుచులు వెళ్ళలేరు. ఒక బాధే కదమ్మా. ఈ రోజున 40 ఇళ్లు ఉన్నాయి, దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డేసాం. సర్వే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు కూడా పంపించాం. ఇప్పుడు స్టేట్ నుంచి పంపిస్తాం. మాకు అవకాశం ఇస్తే కదా నేను చేయగలం. గొంతు తెరవక ముందే, మీరు గోచి రోడ్ల మీద రాకముందే చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఈ రోజు విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు రోడ్లను అభివృద్ది చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే 54% రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. భూ యజమానులతో మాట్లాడి ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విశాఖ నగరంలో మంత్రి నిన్న పర్యటించారు. భోగాపురం విమానాశ్రయాన్ని కలిపే మాస్టర్ ప్లాన్ రోడ్లు, నేరేళ్ల వలస నుంచి కొత్త వలస, బోయపాలెం, కాపులుప్పాడ రోడ్డు, భీమిలి నుంచి దొరతోట జంక్షన్కు వెళ్లే రోడ్డును ఆయన పరిశీలించారు. ఎయిర్పోర్టు ప్రారంభం నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేస్తామని నారాయణ అన్నారు. సీతమ్మధార, ఏఎస్ఆర్ నగర్లోని మురికివాడను ఆధునికీకరిస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ ఏజెన్సీల వద్ద పరిస్థితి పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులని ప్రభుత్వం నియమించింది. డిస్ట్రిబ్యూటర్ల వద్ద సిలిండర్ నిల్వల వివరాల్ని ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్పీజీ కొరత పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు ఆయన మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన అవసరం లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ముందు జాగ్రత్తతో ఎక్కువ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేస్తున్నారని, దీంతో సాధారణం కంటే రెట్టింపు సిలిండర్లు బుకింగ్ అవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఎల్పీజీ పంపిణీదారులతో సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాలో కొంత కొరత ఉందన్నారు. గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ కొరత లేదని పేర్కొంటూ, గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్స్ కన్స్యూమర్స్ ఎవరు ఆందోళన చెంది ఓవర్ బుకింగ్ చేసుకుని సిస్టమ్ ని ఓవర్లోడ్ చేసే అవసరం లేదు. ఇదివరకు ప్రతిరోజు 2.15 lakh సిలిండర్స్ పర్ డే సప్లై ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కన్స్యూమర్ కి సప్లై చేస్తుంటే నిన్న మొన్న 2.3 lakhs సప్లై చేయడం జరిగింది. కమర్షియల్ సిలిండర్స్ గతంలో 23,000 సిలిండర్లు కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200 కమర్షియల్ కన్స్యూమర్స్ కి ఇవ్వగలుగుతున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు గురైన వారికి ప్రాథమిక చికిత్స అందించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వేసవి తీవ్రత అంచనాలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవేర్ ప్లాట్ఫామ్ ద్వారా రానున్న 4 నుండి 5 రోజుల వేసవి తీవ్రతను ముందస్తుగా తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా జాగ్రత్తలు తీసుకునేందుకు అవేర్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 1,71,66,381 ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆసుపత్రుల్లో సిద్ధం చేశామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రజాతి కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాన్ని భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో రాజధానిలో ఆయన స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ రోజు మధ్యాహ్నానికి విగ్రహాన్ని సిద్ధం చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టు సభ్యులకు సూచించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ముగింపు సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు హైదరాబాద్లో పలు కీలక రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హయత్ నగర్ తొర్రూరు క్రాస్ రోడ్ నుంచి జీ స్కూల్ వరకు రహదారిని 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 4 లైన్ల విస్తరణ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు 6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మిస్తున్నట్లు పేర్కొంటూ ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కి వెళ్లి కరెక్షన్ ఇచ్చుకుంటూ దేశంలో 2వ డబుల్ డెక్కర్ రోడ్ ఇది. నాగ్పూర్ తర్వాత అది 8 కిలోమీటర్లు, ఇది 6 కిలోమీటర్లు. దీన్ని రేడియో స్టేషన్ వరకు డైరెక్ట్ మల్కాపూర్ హైవే కలుపుతుంది. 8 లేన్ కు విపరీతమైన ట్రాఫిక్ ఇక్కడ. అందుకనే దానికోసం ఈ డబుల్ డెక్కర్ రోడ్ ని ప్రత్యేకంగా 940 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ఈ రోడ్డు మనం శంకుస్థాపన చేసుకుని విపరీతమైన రద్దీ ఉండే. మళ్ళా రేడియో స్టేషన్ కలపడానికి వాళ్ళకు అదనంగా 8 కోట్లు కావాలన్నారు. దాన్ని కూడా చేయడం జరిగింది. సంక్షేమ వసతి గృహాల కోసం నిర్మిస్తున్న భవనాలను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పాత భవనాల మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు ఒకసారి చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సీనియర్ అధికారిని నియమించి బాధ్యత అప్పగించాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేసవిలో మరమ్మతులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వాతావరణం. ఉత్తరప్రదేశ్లోని మధ్య ప్రాంతాల నుంచి అంతర్గత ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ అంతర ఒడిశా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరాఠ్వాడా నుండి దక్షిణ అంతర కర్ణాటక వరకు ఉత్తర కర్ణాటక అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉన్నదని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ ఉత్తర కర్ణాటక అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపాలలో నైరుతి గాలులు మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిశిఖర గ్రామాలు అన్నింటికీ భవిష్యత్తులో రహదారులు వేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు గురైన వారికి ప్రాథమిక చికిత్స అందించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాన్ని భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో రాజధానిలో ఆయన స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన అవసరం లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.